మీకు తెలుసా నరసింహస్వామి తన అవతారాన్ని చాలించడం వెనక కూడా చాలా పెద్ద స్టోరీ ఉందని ఈరోజు నేను మీకు చెప్తాను. నరసింహస్వామి హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత కూడా ఆయన కోపం ఇంతకీ కంట్రోల్ అవ్వలేదు. ఉగ్రస్వరూపం కదా, శ్రీ మహావిష్ణువే అయినా కూడా ఆయన తన కాన్షియస్నెస్లో లేకపోవడం వల్ల అలానే ధ్వంసం చేస్తూ ఉన్నాడు. లక్ష్మీదేవి, దేవతలు, ఆఖరికి ప్రహ్లాదుడు కూడా ఆయన ఆపలేకపోయాడు. అలాంటి సమయంలోనే శివుడు రెస్క్యూకి వచ్చాడనమాట. శివుడు శరభ అనే అవతారాన్ని ఎత్తాడు. ఈ అవతారం చూడ్డానికి మనకి ఆల్మోస్ట్ నరసింహస్వామి లాగే ఉంటుంది, కాకపోతే ఈ అవతారానికి అడిషనల్గా వింగ్స్ ఉంటాయి. దాంతోపాటు 4 కాళ్ళు ఇంకా 4 చేతులు కూడా ఉంటాయి. ఈ శరభ అనే అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క నృసింహావతారాన్ని ఓడించి దాన్ని శాంతపరిచింది. నృసింహావతారం లాంటి ఒక రౌద్ర రూపాన్ని శాంతపరచడానికి ఎంత రౌద్ర రూపం ఎత్తాలి? అలాగే శరభ అనే అవతారం కూడా తన కాన్షియస్నెస్లో లేక తన యాంకర్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇలాంటప్పుడే మళ్ళీ విష్ణువు ఫామ్లోకి వచ్చారు. విష్ణుమూర్తి ఈసారి గండభేరుండ అనే ఒక రూపాన్ని ఎత్తారు. ఈ గండభేరుండ అనే రూపానికి 2 తలలు ఉంటాయి, అవి కూడా పక్షి తలలు. ఇదే గండభేరుండ అవతారం తర్వాత ఈ శరభ అవతారాన్ని కూడా ఓడించి దాన్ని శాంతపరిచింది. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు తన రూపాన్ని చాలించడానికి ఇంత పెద్ద కథ జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.